తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కార్యరూపం ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎంత ఫీజు వసూలు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి అనే అంశంపై కసరత్తు ప్రారంభించింది. ముసాయిదా రూపకల్పనకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. చిత్తు ప్రతిరెడీ అయితే జీవో జారీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల దందాను అరికట్టేందుకు సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై టీవీ9 స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అంతులేకుండా పోయింది. నర్సరీ నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ సంస్థలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. దీనికి హైదరాబాద్ కేంద్రంగా మారిపోయింది. అనేక విద్యా సంస్థలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక్క తెలంగాణలోనే ప్రభుత్వ స్కూళ్లపై సన్నగిల్లిన నమ్మకం 32.71 లక్షల మంది విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల పంచన చేరేలా చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల దోపిడీపై తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఫీజులపై నియంత్రణ ఉండాలని డిమాండ్ చేశారు. మరోవైపు అడ్డగోలుగా వసూలు చేస్తున్న డొనేషన్లకు అడ్డుకట్ట వేయాలని ఆందోళనలు మొదలయ్యాయి. ఒకవైపు అధిక ఫీజులు, మరోవైపు మితిమీరిన డొనేషన్లతో విద్యార్థుల తల్లిదండ్రులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దీనిపై టీవీ9 అనేక సాక్ష్యాధారాలతో కథనాలు ప్రసారం చేసింది. ప్రభుత్వం ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా తెర వెనుక సాగుతున్న బాగోతాలను బట్టబయలు చేసింది. Development charges only for the first academic year, so joining are only one time visits. Any class, they say for 50,000. Fees flexibility 70 you need to pay at the time of admission. It's a one-time payable. Fees 4.5 lakh per annum. Admission fee వచ్చి 40,000 ఉంటుందండి. And nursery కాబట్టి 31,500. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు సాగిస్తున్న దోపిడీని తెలంగాణ ప్రభుత్వం ముందుగా గుర్తించింది. జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఫీజుల నియంత్రణకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాల వారీగా ఏ స్కూలు ఎంత ఫీజు వసూలు చేయాలనే జీవో రెడీ చేయడానికి డిఎఫ్ఆర్సీ కమిటీ ద్వారా ముసాయిదా రెడీ చేసే పని ప్రారంభించింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై గతంలో ఉన్న జీవోల్లో స్పష్టత లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తయారైన జీవో నెంబర్ 91లో వసూలు చేసిన ఫీజులో ఏ మేరకు ఖర్చు చేయాలి, యాజమాన్యం ఎంత లాభాలు తీసుకోవాలి అనేది మాత్రమే సూచించింది. వసూలు చేసే ఫీజుల్లో కేవలం 5% మాత్రమే స్కూల్ యాజమాన్యాలు లాభాలుగా తీసుకోవాలని జీవోలో పేర్కొన్నా ఇది లాభసాటి వ్యాపారం కాదంటూనే లక్షల రూపాయలు దోచేసే వ్యాపారంగా విద్యను మార్చేశారు. దీంతో తెలంగాణలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఏటా 12,500 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగిపోయాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులపై తల్లిదండ్రుల విజ్ఞప్తులు, ఆందోళనల నేపథ్యంలో డిస్ట్రిక్ట్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటుకు సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే డిఎఫ్ఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను మార్చి 21న జారీ చేసింది. అలాగే ఉస్మానియా వర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ కన్వీనర్ గా, హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి కొంతమందిని సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ స్కూల్ ఫీజులు నియంత్రించడానికి వివిధ సమావేశాల ద్వారా ఒక ముసాయిదాను రూపొందిస్తుంది. దీన్ని ప్రభుత్వం పరిశీలించి ఫీజులు నియంత్రించే జీవో నెంబర్ 37ను జారీ చేయనుంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు చేపట్టింది. అలాగే అడ్డగోలుగా డొనేషన్లు వసూలు చేసే అంశంపై సీరియస్గా దృష్టి పెట్టింది. డిపాజిట్ల రూపంలో సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానానికి రూపకల్పన చేస్తోంది. దీనికి సంబంధించిన జీవోపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై రూపొందిస్తున్న జీవోలో ప్రభుత్వం అనేక ముఖ్య అంశాలను చేర్చింది. అందులో ఏ స్కూలు ఎంత ఫీజు వసూలు చేయాలి, డొనేషన్లు వసూళ్లను నియంత్రించడం, పాఠశాలల్లో చేరేందుకు చేసుకునే దరఖాస్తుకు 100 రూపాయలను మాత్రమే రుసుముగా స్వీకరించడంతో పాటు రిజిస్ట్రేషన్ కు కేవలం 500 రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ సమయంలో కేవలం 5,000 రూపాయల లోపు మాత్రమే డిపాజిట్ గా సేకరించాలి. అయితే ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి బయటకు వెళ్లే సమయంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ లావాదేవీలన్నీ చెక్కు లేదా ఆన్లైన్ ద్వారానే జరగాలి.
ట్యూషన్ ఫీజులు, ఉపాధ్యాయులకు చెల్లించే వేతనాలు, ఇతర సిబ్బందికి చెల్లించే జీతాలు, సంస్థ నిర్వహణ, అభివృద్ధి, రోజువారీ ఖర్చుల విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు అనుగుణంగా వ్యవహరించాలి. ఈ అంశాలను ప్రస్తుతం డిఎఫ్ఆర్సీ తీవ్రంగా చర్చిస్తున్న అంశాలు. వీటికి తుది రూపమిచ్చే చర్యలు వేగంగా సాగుతున్నాయి. ఫీజుల నియంత్రణకు వివిధ సమావేశాల ద్వారా ఒక స్పష్టమైన జీవోను తీసుకొచ్చేందుకు కమిటీ కృషి చేస్తోందంటున్నారు డిఎఫ్ఆర్సీ చైర్మన్ ప్రొఫెసర్ తిరుపతిరావు. ఇప్పటికే విద్యాశాఖాధికారులు ఒక ముసాయిదాను ఫీజుల నియంత్రణ కోసం రూపొందించారని అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాసంస్థల అభిప్రాయాలతో నూతన ముసాయిదాను రూపొందించి ప్రభుత్వం ముందు పెడతామంటున్నారు. ముఖ్యంగా ఫీ రెగ్యులేషన్ అనేది ఎలా ఉండాలా, అది ఎలా చేయాలా, ఆ ఫీజులో ఎలా ఖర్చు పెట్టాలా, ఎంత శాలరీస్కి ఎంత ఉండాలా, టీచర్ వెల్ఫేర్కి ఎంత ఉండాలా, మెయింటెనెన్స్కి ఎంత ఉండాలా, ఈ విషయాలపైన అంతా కూడా చర్చ జరుగుతుంది అన్నట్టు. దాని బేసిస్ ఫీ రెగ్యులేషన్ అనేది ఏ విధంగా ఉండాలా, కలెక్ట్ చేసిన ఫీజులో దాని ఖర్చు ఎలా పెట్టాలా, ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉండాలా. ఎందుకంటే ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాదు కదా, ఇవి ప్రాఫిట్ కొరకు కాదు కదా స్కూల్స్ అంతా కూడా. సో అంత ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలన్నింటిలో అనేది ముఖ్యంగా. సర్కారుకు ఈ ముసాయిదా సమర్పించిన తర్వాత వెలువడనున్న జీవో ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలా లేక వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలా అన్న విషయాన్ని సర్కారే నిర్ణయిస్తుందన్నారు డిఎఫ్ఆర్సీ చైర్మన్ తిరుపతిరావు. ఇప్పుడు ఇదివరకు తయారు చేసిన ముసాయిదాలో అందరికి పాల్గొనేందుకు అవకాశం దొరకలేదు, కొందరికి అవకాశం దొరకలేదంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి మళ్ళీ అందరూ ఓపెన్గా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో దాంట్లో చర్చించి ఏమన్నా తప్పనిసరి అవసరం అనుకుంటే చేర్పులు మార్పులు చేసి మళ్ళీ ప్రపోజల్ ఇస్తే దాని బేసిస్గా గవర్నమెంట్ మళ్ళీ ఒక జీవో డ్రాఫ్ట్ తయారు చేస్తుంది అన్నట్టు. ఆ జీవోలో ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది మెన్షన్ చేసలేదు. దాంట్లో మెయిన్లీ మోడాలిటీస్ ఎలా ఫిక్స్ చేయాలనేది చెప్పమన్నారు అన్నట్టు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు మోయలేని భారంగా మారిపోయాయి. ఫీజు నియంత్రణ ఖచ్చితంగా జరగాల్సిందే. అయితే డిఎఫ్ఆర్సీ జీవో రాకముందే పెంచేసిన ఫీజుల సంగతేంటంటున్నారు తల్లిదండ్రులు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వం ఫీజు నియంత్రణ అమలు చేయాలంటున్నారు. పిల్లలను స్కూళ్లలో చేర్చాలంటేనే తలకు మించిన భారంగా మారిపోయింది. సామాన్యుల పరిస్థితి అయితే చాలా దారుణంగా మారింది. డొనేషన్లు కట్టలేక, ఫీజులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు, వీటికి అదనంగా పుస్తకాలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చదువంటేనే భయపడేలా చేసేస్తున్నాయి. అందిన కాడికి విచ్చలవిడిగా దోచేస్తున్నాయి. ఇది తమకు మోయలేని భారం అంటున్నారు పేరెంట్స్. ఇంతకాలం ఇలా ఫీజుల భారం మోయడానికి ప్రభుత్వ చదువులు సరిగా లేకపోవడమే కారణమంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇప్పటికైనా ఫీజులను నియంత్రించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువులను చక్కదిద్దాలంటున్నారు. కొత్తగా పిల్లలను స్కూళ్లలో చేర్పించాలనుకున్న వారైతే యాజమాన్యాలు చెప్పే ఫీజుల వివరాలు విని కంగుతింటున్నారు. ఎంతో ఆశతో తమ పిల్లలను చదివించాలనుకుంటున్న వారు కష్టాల పాలవుతున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 8th క్లాస్ ఉన్నాడు, సడన్లీ 40 to 50% ఫీజులు పెంచేసి, అడ్డగోలుగా ఫీజులు పెంచేసి, నోట్బుక్స్ కానీ మిగతా మెటీరియల్ కానీ అన్నీ వాళ్ళ స్కూల్లో తీసుకోవాలని ఒకటి కండిషన్ పెట్టేసి, రెండోది ఏంటంటే మాకు పెట్టకుండా డ్రెస్ కోడ్ కూడా మార్చేశారండి. ఎంత అన్యాయం చూడండి, డ్రెస్ కోడ్ కూడా మార్చేశారు. ఇప్పుడు ఈ విధంగా మాకేం పేరెంట్స్ అని ఇది చేయకుండా 30 to 40% ఫీజులు, 50% ఫీజులు పెంచేసి, డ్రెస్ పెంచేసి, స్కూల్ బుక్స్, టై అవన్నీ కూడా వాళ్ళ దగ్గరనే తీసుకోవాలని ఒక కండిషన్ పెట్టేసి ఇది చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే మేము ఇంత ఫీజులు కడుతున్నాం, ఇంత ఫీజులు కట్టి ఇంత చేసినా కూడా క్వాలిటీగా ఎడ్యుకేషన్ లేదు. వీళ్ళు చాలా వేధిస్తున్నారండి. పిల్లలు ఫీజులు కట్టకపోతే బయట కూర్చోబెట్టడము, బయట కూర్చోబెట్టి ఎందుకు కూర్చోబెట్టినని అడిగితే ఫీజు కట్టలేదు కదండి మీరు అని చెప్పేసి అంటారు. ఫీజు కట్టకపోతే బయట కూర్చోబెట్టడం ఎందుకండి? ఫీజు అయితే ఫస్ట్ డార్క్ రూమ్లో కూర్చోబెట్టేస్తారండి. పేరెంట్స్ మేము స్టార్టింగ్ నుంచి ఫీజు కట్టిన తర్వాత 1 నెల 2 నెలల ఫీజు ఎందుకు కట్టమండి? కడతాం కదా, కొంచెం ఇబ్బంది వల్లనే కట్టాం కానీ మేమైతే చదివి పెట్టడానికి పెట్టినప్పుడు ఫీజులు అయితే కడతాం కదండి మేము అని చెప్తే కూడా ఏం పట్టించుకోరండి. లేదండి మీరు కట్టాలా అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వరండి. మేము చూస్తామని చెప్పి అడిగితే కూడా రిపోర్ట్ కూడా చూపించారు. ఈ పరిస్థితి ఉందండి. డిఎఫ్ఆర్సీ నేపథ్యంలోనే తల్లిదండ్రుల అసోసియేషన్లు ఒక స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఖచ్చితంగా ఫీజులు నియంత్రించాల్సిందే అని. అయితే ఇప్పటికే అనేక విద్యా సంస్థలు లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేశాయని, వీటి మాటేంటని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏ ఒక్క స్కూల్ కూడా 0.001% కూడా హైక్ చేయకుండా, డిఎఫ్ఆర్సీ కమిటీ వచ్చేదాకా హైక్ చేయకుండా ఉండాలి అని మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క డైరెక్టివ్ అన్ని స్కూల్స్కి పంపండి.
ప్రతి ఒక్క పేరెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ గవర్నమెంట్ మీద కొంచెం ఫెయిత్ పెట్టుకుంటారు. ఎస్, ఏదో జరుగుతుంది, మనం చేసిన మూమెంట్కి ఒక అర్థం ఉంది, మన పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది అని ఒక ఆలోచనలో పేరెంట్స్ పడతారు. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ మీరు తేలేకపోతున్నారు. ఇప్పుడు రేపు మీకు ఒక కమిటీ మీటింగ్ ఉంది, మళ్ళీ దాన్ని తెలిసి మళ్ళీ ఒక 10 daysకి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు. ఇది చేసి మళ్ళీ మీకు వితిన్ 1 month మీకు రిపోర్ట్ ఇవ్వమంటారు. ఇదంతా అయ్యేసరికి మాకు జూన్ వస్తుంది, జూన్లో 2nd term కట్టాలి. ఇంకా మరి పేరెంట్స్కి ఏంటి తగ్గినట్టు, ఏం రిలీఫ్ గవర్నమెంట్ ఇచ్చినట్టు? ఈ ఏడాది నుంచే తెలంగాణలో ఫీజుల నియంత్రణ చేసేందుకు డిఎఫ్ఆర్సీ జీవో అమలు చేయాల్సిన అవసరం ఉందంటోంది తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్. అయితే ఎన్ని జీవోలు చేసినా ఉల్లంఘనలకు విద్యా సంస్థలు ప్రయత్నిస్తాయని, అడ్డంకులు కల్పిస్తాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే స్పష్టమైన చట్టం చేయడమే దీనికి పరిష్కారమన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలంటున్నారు. డైరెక్టర్ గారు చేసిన ప్రతిపాదన మేరకు తక్షణం జీవో ఇవ్వాలి అనేది మా డిమాండ్. ఇవ్వటమే కాదు, ఆ ప్రతిపాదన ప్రకారం ఫీ స్ట్రక్చర్ నిర్ణయించి ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలి. అయితే ప్రైవేటు మేనేజర్లు ఈ విద్యా సంవత్సరం నుంచి కాదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలి. ఎందుకనంటే ఆల్రెడీ March 21 నుంచే విద్యా సంవత్సరం బిగినైంది కదా అనే వంక చెప్తున్నారు. మీకు 21 March నుంచి బిగినైనా కానీ, ఇంకో నెల రోజులు లేట్ అయినా కానీ ముందు ఫీ స్ట్రక్చర్ని డిసైడ్ చేయనివ్వండి. చేస్తే ఆ ఫీ స్ట్రక్చర్లో ఆల్రెడీ మీరు తీసుకున్నటువంటి ఫస్ట్ టర్మ్ ఫీజు ఎక్కువ ఉంటే, ఇప్పుడు నిర్ణయించే ఫీజు తక్కువ ఉంటే, మీరు అదనంగా వసూలు చేసిన ఫీజు ఏమన్నా ఉంటే దాన్ని నెక్స్ట్ టర్మ్కి 2nd termకి మీరు సర్దుబాటు చేసుకోండి, ఎక్స్ట్రా పే చేసిందని. అందుకని పరిష్కారం ఉంది, మనసుంటే మార్గం ఉంటుంది. మీరు అడ్డుకునే దానికోసం ప్రయత్నం ఇది ఒక వంకలాగా చూపిస్తే మాత్రం ప్రైవేట్ యాజమాన్యాల ఆటలు సాగమని చెప్పి మేము స్పష్టంగా చెప్పాం. ఏదేమైనా ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కార్యాచరణ ప్రారంభించిందనే చెప్పాలి. అయితే దీని అమలుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేయగలిగితే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల దందాకు అడ్డుకట్ట వేసినట్లే. ఫీజుల నియంత్రణ కోసం డిఎఫ్ఆర్సీ కమిటీల కసరత్తు ప్రారంభమైంది. అయితే ప్రైవేటు స్కూల్లో ఫీజుల నియంత్రణకు ఖచ్చితంగా ఈ కమిటీలు దోహదపడతాయన్న ఆశాభావాన్ని అన్ని వైపుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే గతంలో కమిటీలాగానే ఇది ఉంటుందా, లేకపోతే డిఎఫ్ఆర్సీ ద్వారా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండన్నట్లు మిగులుతుందనేది ఒక ప్రశ్నగానే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సురేందర్తో గణేష్, TV9 హైదరాబాద్.